మేషరాశి వారికి ఈ నెల అంటే సెప్టెంబర్ 21వ తేదీన మనకు సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుందనమాట. ఆ రోజున మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరనమాట. 1000 కోట్లకు అధిపతులు అవ్వటం ఖాయం. అంతటి జాక్పాట్ అనేది మీకు ఈ సూర్యగ్రహణం రోజున రేపు 21వ తారీఖు అమావాస్య రోజున చేసే ఈ చిన్న పరిహారం వలన మీ యొక్క దశే తిరుగుతుంది, మీ యొక్క సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు. తిరుగులేని రాజయోగం అనేది పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట. అంతటి లక్కు, అంతటి అవకాశం అనేది ఈ మేషరాశి వారికి సెప్టెంబర్ 21వ తేదీన వచ్చేటటువంటి అమావాస్య మీకు ఇస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు. ఈ వీడియోను వదులుకున్నారంటే మాత్రం మీకన్నా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరన్నమాట. ఎందుకంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. దాన్ని కాదని కాలదన్నుకున్నారంటే మాత్రం ఇక మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. కాబట్టి పూర్తిగా చివరి వరకు వినండి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు అనమాట. ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ 21వ తారీఖున మనకేంటంటే సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుందన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమేనమాట. మామూలుగా గ్రహణం అంటే ఏంటంటే కాస్తో కూస్తో కీడుతో వస్తుంది. అంటే గ్రహణం వల్ల ఏంటంటే కొంచెం కీడు, నష్టాలు, ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి జనం ఏంటంటే కాస్త జాగ్రత్తలను పాటిస్తూ ఉంటారనమాట. కానీ మేషరాశి వారికి ఈ అమావాస్య అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు అనమాట. మీ నెత్తిన పాలు పోయటానికి ఈ అమావాస్య అనేది వచ్చింది. అమావాస్య ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగులను నింపేటటువంటి ఒక అతిపెద్ద అదృష్టపు అమావాస్యగా మీరు దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. మామూలుగా ఏంటంటే ఈ సెప్టెంబర్ 21వ తారీఖున ఈ సూర్యగ్రహణం అనేది మన సైడ్ పెద్దగా కనిపించదు. కనిపించకపోయినా సరే దీని తాలూకా ఎఫెక్ట్ అనేది కొంచెం అనేది ఉంటుందన్నమాట. అంటే మామూలుగా మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, గ్రహణం అనేటప్పటికి ఏంటంటే కొంచెం పట్టు విడుపు స్నానాలు చేయాలి, అలాగే దర్బలను వేసుకోవాలి తినేటటువంటి ఆహార పదార్థాలలో, ఇలాంటి కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన వాళ్ళు కూడా ముఖ్యమైన ప్రదేశాలకు తప్ప ఎక్కడికి పడితే అక్కడ నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళకూడదు, శుభకార్యాలు చేపట్టకూడదు అని చెప్పేసి ఇలాంటి నియమాలు చెప్తూ ఉంటారు. అయితే మనకి ఈ అమావాస్యకి ఏంటంటే ఈ సూర్యగ్రహణం రోజున 21వ తారీఖున మీరు ఇలాంటి పట్టు విడుపు పనులు ఏది చేయాల్సినటువంటి అవసరం అయితే లేదని చెప్పేసి మనకు పెద్ద పెద్ద వేద పండితులు చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీరు దీనికి పట్టు స్నానమని, విడుపు స్నానమని, లేదా దర్బలను వేసుకోవాలని కానీ, ఇలా గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ మిగిలిన వాళ్ళైతే ఏమీ చేయాల్సినటువంటి పని అయితే మాత్రం ఖచ్చితంగా లేదనమాట. అయితే మీరు మేషరాశి వారు మాత్రం ఈ చిన్న నియమాలు మాత్రం ఖచ్చితంగా ఆచరిస్తే మాత్రం మీకేంటంటే ఈ అమావాస్య వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే మనకి ఈ సెప్టెంబర్ నెలలోనే మనకు చంద్రగ్రహణము వచ్చింది, అలాగే సూర్యగ్రహణం కూడా రేపు 21వ తారీఖున వస్తుందన్నమాట. సెప్టెంబర్ 21వ తారీఖున అంటే ఒకే నెలలో 2 గ్రహణాలు రావటం అనేది చాలా గొప్ప విశేషం అనమాట. ఇలా 2 గ్రహణాలు కలిసి రావటం వల్ల ఏంటంటే సమస్య అనేది ఉంటుంది అని అర్థం. కానీ మేషరాశి వారికి మాత్రం ఇదేంటంటే ఒక మంచి లక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఈ 2 గ్రహణాలు కలిసి వచ్చినటువంటి ఈ నెల మీకు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, దరిద్రాలను, బాధలను అన్నింటినీ తీసేస్తానికి వచ్చిందంటే మీరు నమ్ముతారండి. కానీ నమ్మాల్సినటువంటి విషయమేనమాట. ఇంకా ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది, సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేస్తే మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట.
కాబట్టి ఈ నంబర్కి గురువు గారికి కాల్ చేయండి. ఇక మేషరాశి వారు మీరేంటంటే ఆ రోజున అంటే ఈ ఆదివారం రోజున సూర్యగ్రహణం రోజున మీరేంటంటే మీరు మరీ అతి ముఖ్యమైనటువంటి పనులు ఏదన్నా ఉంది అని అనుకుంటే ఆ పనులు మీరు ఆపాల్సినటువంటి పని అయితే లేదనమాట. మీరు చక్కగా హ్యాపీగా పనులన్నీ చేసుకోవచ్చు. మీకు మాత్రం ఇది ఒక మంచి అమావాస్యగా మీరు చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆ గ్రహణం కానీ ఆ అమావాస్య వల్ల కానీ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. లేదు మాకు ఆ ఒక్కరోజు ఎందుకులేండి మరి మేము అంటే అమావాస్య రోజున మేమేం చేసుకుంటాము అని చెప్పేసి మీ మనసులో ఏదన్నా కాస్తంత భావిస్తే మీరు ఆపుకోవచ్చు. లేదులే తర్వాత రోజు చేసుకుంటాములే అని చెప్పేసేసి మీరు అనుకుంటే మీరు ఆపుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ గ్రహణం అనేది మీకు ఒక వరం అని నేను ముందు నుంచే చెప్తున్నాను. అలాగే మీరేంటంటే ఈ రోజున కాస్తంత ఆదివారం అమావాస్యతో వచ్చింది కాబట్టి ఆ దేవుడు మీకు అదృష్టం ఇచ్చాడు. ఈ అదృష్టం ఏంటంటే మీకు కనీసం 25-30 సంవత్సరాల పాటు ఈ అదృష్టం అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు ఈ అమావాస్య తర్వాత దగ్గర నుంచి మీరు చూసుకున్నట్లయితే మీకు మంచి స్టార్ తిరిగిపోయిద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. విపరీతంగా కలిసి వస్తుంది. మీరు చేసే విద్య, ఉద్యోగము, వ్యాపారాల్లో దేంట్లోనైనా సరే మేషరాశి వారు ఎక్కడ ఆగకుండా దూసుకు వెళ్తారనమాట. అంటే పారే నదిలాగా మీ జీవితం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక ఎక్కడ ఆగటం అనేది ఉండదు, వెనక్కి తిరిగి చూసుకోవటం అనేది ఉండదనమాట. అంతటి అదృష్టం అనేది మీకు ఈ అమావాస్య దగ్గర నుంచి సుమారు 25-30 సంవత్సరాల వరకు కూడా స్టాండర్డ్గా నిలబడి ఉంటుందన్నమాట. అట్లా బాగా కలిసి వస్తుంది. అయితే అంటే ఇంత బాగా కలిసి వస్తుందంటే మేము సంపాదించుకోకుండా ఖాళీగా కూర్చున్నా కూడా మాకు ఇట్లాగే కలిసి వస్తుందా అని చెప్పేసి మీలో కొంతమంది అంటూ ఉంటారనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఖాళీగా కూర్చుంటే ఎవ్వరికి కూడా డబ్బు అనేది ఊరికినే రాదు. మనం కష్టపడితేనే డబ్బు అనేది ఎవరికైనా వచ్చిద్ది. అలాంటి మాటలు ఇక్కడ ఎవరా కూడా చెప్పరండి. కానీ ఈ మాటలకు అర్థం ఏంటి అనంటే మీకు అదృష్టం ఏ రూపంలో కలిసి వస్తుందంటే కొంతమందికి రెక్కలు ముక్కలు చేసుకున్న రేయింబొగుళ్ళు కొట్టుకున్నా కూడా వాళ్ళకి అంటే రూపాయి పని చేశారనుకోండి కనీసం వాళ్ళకి 5 పైసలు కూడా రాదు. అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వాళ్ళు చూడలేరు అనమాట. కానీ మీకు అదృష్టం ఏంటి అనంటే మీరు రూపాయి పని చేశారనుకోండి మీకు 4 రూపాయలు కలిసి వస్తాయి అన్నమాట. అది కలుసుబాటు అంటే. అలా దాన్ని కలుసుబాటు అంటారు, దాన్ని అదృష్టం అంటారనమాట. అట్లా మీకేంటంటే ఈ అమావాస్య తాలూకా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ఇప్పటి నుంచి రూపాయి వస్తుందనుకున్న కాడ 4 రూపాయలు, 4 రూపాయలు వస్తాయి అనుకున్న కాడ 10 రూపాయలు, 10 వస్తున్నాయి అనుకున్న కాడ 100, 100 వస్తుందను కాడ 1000 వస్తుందనుకున్న కాడ 10,000, 10,000 అనుకున్న కాడ 1,00,000, 1,00,000 అనుకున్న కాడ 1,00,00,000 ఇలా వస్తుందన్నమాట. మీకు అట్లా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. ఏదన్నా స్థిరాస్తులు ఉన్నాయి అనుకోండి, ఆ స్థిరాస్తుల్లో మంచిగా రేట్లు రావటము, మీరు చేసే ఉద్యోగాల్లో జీతాలు పెంచటము, మీకు ప్రమోషన్స్ రావటం అవ్వచ్చు, మీ యొక్క పనిని గుర్తించటం అవ్వచ్చు, మంచిగా నలుగురిలో గౌరవ మర్యాదలు అవ్వచ్చు, మీకు వ్యాపారాలు ఎన్నాళ్ళ నుంచి కాస్త ఏదన్నా డల్గా నడుస్తుంటే ఆ వ్యాపారాల్లో మంచిగా బాగా కలిసి రావటం అవ్వచ్చు, అసలు ఊహించని ధనలాభం చూసి మీరు సంతోషపడటం అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకేంటంటే గ్రహాలు ఇప్పటి నుంచి అనుకూలంగా మారుతున్నాయి అన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీకు ఇక ఇలాంటి వాటన్నిటికి కోసం మీరు ఈ చిన్న చిన్న నియమాలు అయితే ఖచ్చితంగా పాటించండి. మరి భగవంతుడు ఇంత అనుగ్రహం ఇచ్చాడు కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఆ రోజున అంటే సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారంతో వచ్చింది కాబట్టి గ్రహణంతో కూడిన అమావాస్య, ఆ రోజున ఆదివారం అని చెప్పేసి నాన్ వెజ్ తెచ్చుకొని తిందామని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. కానీ నాన్ వెజ్ అనేది పొరపాటున కూడా ఆ రోజు వండుకోవద్దు, తినొద్దు. కోడిగుడ్డు కూడా నాన్ వెజ్తోనే సమానం కాబట్టి చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, ఎగ్ అయినా ఇట్లా ఏదైనా సరే నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఆహారాలు ఏవి ఇంట్లో తినటం కానీ లేదా బయట తినటం కానీ పొరపాటును కూడా చెయ్యవద్దు. చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అమావాస్య తిథుల్లో ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారనమాట. అమావాస్య తిథుల్లో ఆ తల్లి భూలోకాన సంచరిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట.
మరి అలాంటి అదృష్టం మీకేంటంటే ఆ తల్లి మీకిచ్చింది, మేషరాశి వారికి ఇచ్చింది. కాబట్టి మీరు కూడా భక్తి శ్రద్ధలతో ఇంట్లో లక్ష్మీదేవికి తప్పకుండా దీపారాధన చేసుకోండి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని మీరు చక్కగా ఆ తల్లి ముందల దీపం పెట్టండి. అలా దీపం పెట్టడం వలన ఈ అమావాస్య రోజున ఏంటంటే ఆ దీపపు కాంతుల యొక్క వెలుగులతో ఆ అమావాస్య తాలూకా గ్రహణం తాలూకా ఉన్నటువంటి కాస్త ఏదన్నా కీడు ఉన్నా అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ వెలిగే దీపంలాగా మీ బ్రతుకులు కూడా వెలగటానికి ఈ దీపం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే నలుపు రంగు బట్టలు మేషరాశి వారు పొర్రపాటున కూడా ధరించకూడదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ముఖ్యమైనటువంటి పనులు ఏదన్నా ఉన్నా మీరు వాయిదాలు వేసుకోవాల్సిన పని లేదు. ఏముందలే మనసులో కాస్త గిలిగా ఉందిలే, సరే తర్వాత రోజు చేసుకోవచ్చులే అని చెప్పేసేసి అనుకుంటే తర్వాత రోజు నుంచి మీరు చక్కగా మొదలు పెట్టుకోండి. లేదా మీరు ఆ రోజైనా చేసుకోవచ్చు. మీకైతే మాత్రం ఏ ఇబ్బంది లేదు. మీకు ఇప్పటి నుంచి మీకు ఈ అమావాస్య ఒక వరం అని చెప్పి ఇందా నుంచి మనం చెప్పుకుంటూనే ఉంటున్నామండి. అలా జరుగుతుందన్నమాట. ఇక ముఖ్యంగా ఏంటంటే అమావాస్యలో పితృతర్పణాలు వదులుతూ ఉంటారు. పితృదేవతలకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అమావాస్య రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టేటటువంటి ఆ పితృతర్పణాల కోసము, పితృపూజల కోసం వాళ్ళు ఏంటంటే పెద్దవారు ఎదురు చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఖచ్చితంగా మీ పితృదేవతలకు సంబంధించినటువంటి పూజలు కార్యాలు ఏదన్నా ఉంటే మీరు చేసుకొని వారి యొక్క ఆశీస్సులు కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో మనకు మన పెద్దవారు కూడా కనిపించే, ఇదివరకు వాళ్ళు బ్రతుకున్నప్పుడు కనిపించే దైవాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోయారు కాబట్టి వారి యొక్క దీవెనలు కూడా మనకు చాలా అవసరము. వాళ్ళు కూడా మనకు దైవంతోనే సమానం అన్నమాట. కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి ఏదన్నా పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ తొలగిపోవాలి అనంటే ఖచ్చితంగా పితృదేవతలకు మీరు పూజలు చేసుకోండి ప్రత్యేకంగా. అంటే చాలామందికి కూడా సమస్యలకు కారణం ఏంటని చెప్పేసేసి అర్థం కాని విషయం అవేంటంటే పితృదోషాలు, పితృశాపాలన్నమాట. మన పెద్దవాళ్ళు వారి బ్రతుకున్నటువంటి టైంలో ఏంటంటే తెలిసి తెలియక ఏదన్నా తప్పులు చేసినా, పాపాలు చేసినా, వారి వల్ల ఎవరైనా ఇబ్బందులు పడి ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే తిడతారనమాట. అంటే మీరు అట్లా ఇదవుతారు, మీరు అలా బాధపడతారు, ఇలా ఏడుస్తూ ఉంటారు, మీ బిడ్డ తరాలకు మా ఏడుపులు అనేవి తగిలి అల్లాడిపోతారు, అది ఇదని చెప్పేసేసి శాపాలు పెడుతూ ఉంటారనమాట. అంటే వీరు తప్పు చేశారని చెప్పి ఎదుటి వారు పొరపాటు పడ్డా ఏదన్నా కానివ్వండి గబక్కన మాట అయితే అనేస్తారనమాట. అలాంటి శాపాలు ఏంటంటే మనకు పాపాల్లాగా వెంటపడి వేధిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అసలు మనకేం తెలియకపోయినా, మన ప్రమేయం ఏమీ లేకపోయినా, పెద్దవాళ్ళ ఆస్తులు మనం అనుభవించకపోయినా వాళ్ళు చేసిన పాపపుణ్యాలను మాత్రం ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందేనమాట. వాటి నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పించుకోలేము. అలాగా అంత పవర్ఫుల్గా ఆ శాపాలు అనేవి వెంటపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరేంటంటే ఖచ్చితంగా పితృదేవతలకు ఈ అమావాస్య రోజున పూజలు చేసుకోండి. ప్రత్యేకమైనటువంటి కార్యాలు అనేవి పితృకార్యాలు మీరు చెయ్యండి. చేసి అలాగే మీరు భగవంతుడికి కూడా దండం పెట్టుకోండి. మాకు సంబంధం లేని పాపాలకు మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, మాకు తెలిసి తెలియని వాటికి మమ్మల్ని ఏడిపించొద్దయ్యా అని చెప్పేసి మీరు భగవంతుడికి కూడా దండం పెట్టుకోండి. ఎందుకంటే పితృశాపాలు ఎలా ఉంటాయంటే వివాహాలు ఆలస్యం అవ్వటము, కొంతమందికి వివాహమైనా కూడా సంతానం అనేది కలగకపోవటం అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తలు విడిపోవటము, ఒంటరి బతుకులు భయంకరమైనటువంటి ఒంటరి బ్రతుకులు బ్రతకటం అవ్వచ్చు, చేతిలో ఎప్పుడు ధనం నిలవకపోవటం అవ్వచ్చు, అప్పులు చేసుకోవటం అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, మానసిక సమస్యలు అవ్వచ్చు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అవ్వచ్చు, పిల్లల జీవితాలు అల్లకల్లోలం అయిపోవటం అవ్వచ్చు. ఇలాంటివి పితృశాపాలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మన జీవితంలో ఎవరైతే ఆ పితృ యొక్క శాపాలను తొలగించుకోగలుగుతారో వారికి జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది చాలామంది పట్టించుకోని విషయం. కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా మేషరాశి వారు పితృదేవతలకు సంబంధించిన కార్యాలు ఏదన్నా ఉంటే చేసుకోండి. ఆ చిన్న చిన్న శాపాల నుంచి మీరు బయటపడండి. ఎందుకంటే మీకు సంబంధం లేని వాటికి పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీకు చేయాల్సింది మీరు చేయండి. అలాగే మీ ఇంటికి కాకి వస్తే ఒక ముద్ద కాకికి అన్నం పెట్టండి. ఎందుకంటే
కాకుల రూపంలో మన పెద్దవాళ్ళు వస్తూ ఉంటారనమాట. అంటే మనం పెడతామా లేదా అని చెప్పేసి వస్తూ ఉంటారనమాట. కాబట్టి ఒక ముద్ద కాకికి అన్నం పెట్టేసేసి కాకిని చూసినప్పుడు ఓం శనేశ్వరాయ నమః అని మనసులో చెప్పుకోండి ఒక 11 సార్లు. అలాగే కాకి కూడా ఏంటంటే మనకు శనీశ్వరుని యొక్క వాహనం కాబట్టి దానివల్ల పెద్దల యొక్క ఆశీస్సులు అలాగే శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా కలిగి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటి మీ జీవితంలో ఏదైనా పొరపాట్లు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న నియమాలు చిన్నయ్యే కానీ చాలా మంచి పవర్ఫుల్గా మీ జీవితాన్ని మార్చేస్తాయి అన్నమాట. అలాగే మీ ఇంటి ముందర కుక్కొచ్చిన ఇంకా నల్ల కుక్క వస్తే మామూలు కుక్క అయినా ఏ కుక్కలైనా పర్వాలేదండి. కుక్కలు వస్తే కుక్కకి ఆహారంగా మినుములతో చేసినటువంటి గారెలు అవ్వచ్చు, లేదా అట్టు అవ్వచ్చు, లేదా పెరుగన్నం అవ్వచ్చు. ఇట్లా ఏదో ఒకటి కుక్కకు కూడా ఆహారంగా తినిపించండి ఆ రోజున. అలా పెట్టడం వలన కూడా మీకు చాలా వరకు కూడా ఈ అమావాస్య వల్ల వచ్చేటటువంటి కాస్తో కూస్తో ఇబ్బందులు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు ఇంకా ఈ 25 కూడా 25-30 సంవత్సరాల పాటు కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా దూసుకు వెళ్ళటానికి మీరు చేసే ఈ పుణ్యకార్యాలనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఆ రోజున ఏంటంటే ఇంటిని వాకిలిని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. వాకిట్లో కూడా ముగ్గు వేసుకోవచ్చండి. కొంతమంది అమావాస్య అంటే ముగ్గు వేసుకోకూడదు అనుకుంటారు, కానీ ముగ్గు వేసుకోవచ్చు. ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోండి. చక్కగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అలాగే అమావాస్య అయిపోయిన మరుసటి రోజు సోమవారం కూడా చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని పార్వతీ పరమేశ్వరులకు పూజ చేయండి. మీకు దగ్గరలో ఏదన్నా శివాలయం ఉంటే చక్కగా శివుడికి ఒక కొబ్బరికాయ కొట్టేసి రండి, అభిషేకం చేసేసి. ఇలా చేయటం వలన కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళలో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు మాత్రం ఎందుకంటే ఇది గ్రహణం కాబట్టి ఇబ్బంది ఉన్నా లేకున్నా మీ రాశి వాళ్ళకి గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నమాట. బయటికి వెళ్ళకూడదు, ఏదన్నా కూరగాయలు కట్ చేయకూడదు, పనులు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం కాస్తంత విశ్రాంతిగా ప్రశాంతంగా మీరు ఇంట్లోనే ఉండండి. అలా ఉండటం వలన ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి చక్కగా మీకు పండంటి బిడ్డ పుట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఈ రోజున ఏంటంటే రోడ్డు మీద నుంచి మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లోకి మర్చిపోకుండా కాళ్ళు కడుక్కొని రండి. ఎందుకంటే అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా పరిహారాలకు పెట్టింది పేరు. చెడుని తీసేసుకోవటానికి చాలా మంచి సమయం అన్నమాట. కాబట్టి పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు లాంటి వాళ్ళే ఇలాంటి తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుందన్నమాట. సుమారు ఒక 55 సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పుకోవచ్చు ఈ అమావాస్యని. కాబట్టి ఈ రోజున ఏంటంటే చాలామంది దిష్టి తీసేసుకోవటము, కొంచెం అంటే రాళ్ళ ఉప్పును తీసేసి తిప్పేసేసుకొని రోడ్ల మీద వేయటము, నిమ్మకాయలతో దిష్టిలు తీసేసుకొని రోడ్ల మీద వేయటము, ఎర్ర నీళ్ళు తీసేసుకోవటము, ఇలా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు పరిహారాలు అనేవి చేస్తూ ఉంటారనమాట. అవి కావాలని జనం తొక్కేటట్లుగా రోడ్ల మీద పోస్తూ ఉంటారు. అవి మనకి కంటికి కనిపించినా కనిపించకపోయినా కూడా వాటిని మనం తాకినప్పుడు తొక్కినప్పుడు ఏంటంటే మన కాళ్ళ వెంట పడేసి మన ఇంటి లోపలికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది, మనం ఇంటి లోపలికి డైరెక్ట్గా వస్తే. కాబట్టి మర్చిపోకుండా ఆ రోజున చక్కగా చెప్పులు విడిచేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. పిల్లలను కూడా అలాగే రమ్మని చెప్పండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు చక్కగా ఈ అమావాస్య రోజున 2 పూట్ల స్నానం చేయండి. మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఏంటంటే చిటికెడంత పసుపు కానీ లేదా కాస్తంత గళ్ళు ఉప్పు అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, ఆ రాక్ సాల్ట్ కానీ లేదా ఒక గుప్పెడు వేపాకులు ఉంటాయి కదా. అసలు వేప చెట్టు అంటే దేవతా వృక్షము, వేప చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారనమాట. కాబట్టి ఒక గుప్పెడు వేపాకులను కూడా తీసుకొని ఆ స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత చేతితోటి చిదిమేసేసి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ వేపాకుల్ని ఆ స్నానం చేసేటటువంటి నీటిలో చక్కగా కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేసేసుకొని లేదా వేడి నీళ్ళలోనైనా వేసుకోవచ్చు అనమాట. అలా స్నానం చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ స్నానం ఏంటంటే నదీ స్నానం అంత పవిత్రం అవుతుందన్నమాట. ఆ నీరు చాలా శక్తివంతంగా మారతాయి అన్నమాట. ఆ నీటితో మీరు గనక స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి ఏదన్నా కాస్తో కూస్తో దోషాలు ఉన్న తొలగిపోవటము, మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు మొత్తం తొలగిపోవటము, మీకు కొంతమందికి ఏంటంటే అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవన్నీ కూడా తొలగిపోయి ఇట్లా వేపాకులు వేసుకొని స్నానం చేయటం వలన ఒక నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఒక నూతన ఆయువుతోటి మీరు ముందుకు దూసుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంత
పవర్ఫుల్గా ఈ స్నానం అనేది పనికి వస్తుందన్నమాట. ఇది ఒక నదీ స్నానం అంత పవిత్రమైనటువంటి స్నానంగా మీరు చెప్పుకోవచ్చు. ఇక చక్కగా స్నానం చేసేసిన తర్వాత నలుపు రంగు బట్టలు మాత్రం ధరించొద్దండి. ఇక అవి కాకుండా మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏ రంగు బట్టలైనా చక్కగా ధరించుకోవచ్చు. మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి. ఇలా చేయటం వలన ఏంటంటే ఇక మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. అలాగే ఆ రోజున ఏంటంటే ఇంటికి వచ్చేటప్పటికి ఏదన్నా ఇనప వస్తువులు కానివ్వండి, లేదా చెప్పులు కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా తెచ్చుకోమాకండి. తెచ్చుకుంటే ఏదన్నా కొంతమంది పాత వస్తువులు అలాంటివి తీసుకొచ్చుకుంటూ ఉంటారనమాట. పాత బట్టలు ఇలాంటివి ఏవి కూడా తెచ్చుకోమాకండి. ఎందుకంటే వాటి రూపంలో మనకేంటంటే దరిద్రం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలు కూడా జాగ్రత్తలు కూడా పాటించండి. ఆ రోజున కావాలంటే మీరు చక్కగా ఉప్పు కొనుక్కోవచ్చు, అలాగే బెల్లం కొనుక్కోవచ్చు. అలా కొనుక్కొచ్చుకొని ఆ ఉప్పును మీరు చక్కగా ఆ తల్లి ముందల దీపం వెలిగిస్తారు కదండి, వాటిని అక్కడ దీపం దగ్గర కాసేపు దీపారాధన చేసినప్పుడు 1 గంట సమయం అట్లా ఉంచేసేసి ఆ ఉప్పుని, బెల్లాన్ని ఇట్లా మీకు ముఖ్యమైనటువంటి ఆ వస్తువులు ఏదన్నా ఉంటే వాటిని తీసుకొచ్చుకొని ఆ పూజలో పెట్టేసేసి తర్వాత మీరు వాటిని పరిహారాలకు వాడుకోవచ్చు, వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. అత్తరు తీసుకొచ్చుకొని మీ గుమ్మాల దగ్గర చల్లుకోవచ్చు. ఇలాంటి నియమాలు కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అమావాస్య తిథుల్లో తెచ్చుకోవచ్చా అన్న సందేహం ఉంటుందన్నమాట. కానీ అమావాస్య తిథుల్లో ఇలాంటివి తెచ్చుకోవటం వల్ల మీకు ఎటువంటి నష్టమైతే ఉండదన్నమాట. ఎందుకంటే మీకు ఇది బాగా కలిసి వచ్చేటటువంటి సమయం కాబట్టి దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే ఏంటంటే గర్భిణీ స్త్రీలు, ఈ మేషరాశి వాళ్ళలో గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్ళకు అవ్వచ్చు, లేదా మీరు మేషరాశి వాళ్ళు మిగిలిన వాళ్ళైనా సరే మీ ఇంటి గుమ్మానికి కూడా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో చిటికడంత పసుపు కుంకుమ, 4 నల్ల గవ్వలు, అలాగే పటిక ఉంటుంది కదండి, పటిక తెలుపు రంగులో ఉంటుంది. ఆ పటికను, ఈ కొబ్బరికాయను, ₹1 బెల్లను కూడా వేసేసి వీటన్నిటిని కూడా ఎరుపు రంగు ఒక రవిక ముక్కలో వేసేసి మూటలాగా కట్టేసేసి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టేసేసేయండి ఈ అమావాస్య రోజున. ఈ అమావాస్య రోజున మీరు ఇది ఉదయమైనా కట్టుకోవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా కట్టుకోవచ్చు అనమాట. అలా కట్టుకోవటం వల్ల ఏంటంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, అలాగే మీ మీద కూడా బాగా నరదిష్టి అనేది ఉందన్నమాట. అలాంటి నరదిష్టిని, ఈ గ్రహణం తాలూకా ఉన్న కాస్తో కూస్తో చెడును, అమావాస్య వల్ల వచ్చే ఏదన్నా ఇబ్బందులు ఏదన్నా ఉంటే వాటన్నింటినీ కూడా తొలగించడానికి ఈ మూట అనేది చాలా ఇదిగా ఉపయోగపడుతుంది. ఎరుపు రంగు వస్త్రంలో వేయాలండి ఇవన్నీ. 4 గవ్వలు ఏంటంటే 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేయటానికి, పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి. కొబ్బరికాయ చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది. కొబ్బరి నీరు ఏంటంటే మనకు గంగాజలంతో సమానం అనమాట. ఎవ్వరూ తాకని నీరు కాబట్టి చాలా స్వచ్ఛమైనవి కొబ్బరికాయ. అలాగే పటిక నరదిష్టిని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక రూపాయి బిళ్ళ వచ్చేటప్పటికి ఏంటంటే ధన సమస్యలన్నింటి నుంచి కూడా పడేయటానికి ఈ రూపాయి బిళ్ళ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అమావాస్య రోజున ఆ మూటను కట్టేసేసి మీరు ఉదయం పూట కానీ సాయంత్రం కానీ కట్టేసేసి మరుసటి రోజు మాత్రం తీసేసేయండి. సోమవారం మాత్రం ఆ మూటను విప్పేసేసి ఎవ్వరు తొక్కని చోట కానీ పారే నీటిలో కానీ పడేసేసేయండి. ఆ రూపాయి బిళ్ళని ఎవరికన్నా దానంగా ఇవ్వండి. ఆ మూటను మాత్రం ఇక మీరు ఉంచుకోవద్దు. ఎందుకంటే అమావాస్య రోజున కట్టుకున్నటువంటి మూట కాబట్టి తీసేస్తేనే మీకు మంచిదనమాట. ఇలా కట్టుకోవటం వల్ల ఏంటంటే ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనదండి. మంచి కానీ చెడు కానీ ప్రవేశించాలంటే మనకి ఇంటి గుమ్మం నుంచే ప్రవేశించాలి. కాబట్టి మన ఇంటిలో ఉన్నటువంటి చెడును బయటికి తరిమి కొట్టడానికి, బయట నుంచి ఎటువంటి చెడు చూపులు, చెడును లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ఆ మూట అనేది ఆ రోజు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చాలా తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో దొరికేటటువంటి వస్తువులే కాబట్టి ఈ మేషరాశి వారు తప్పకుండా ఈ చిన్న నియమాన్ని కూడా పాటించండి. ఇలాంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే మీకేంటంటే ఇప్పటి నుంచి మంచిగా లక్కు కలిసి వచ్చేటటువంటి సమయం కాబట్టి, అంటే ఇప్పటి నుంచి ఈ అమావాస్య దగ్గర నుంచి సుమారు ఒక 25-30 సంవత్సరాల పాటు మీకంత లక్ టైమే. మీరెంత కష్టపడితే మీకంత అసలు ఇక మీకు తిరిగి అనేది ఉండదు. రూపాయి అనుకున్న కాడ ₹10 ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. అలాగా ఇక మీకేంటంటే ఎక్కడా కూడా మీరేంటంటే వద్దు, లేదు, కాదు అని ఇలాంటి మాటలు చెప్పమాకండి. అలాంటి మాటలు మీ నోట్లో నుంచి రానివ్వమాకండి. మరీ అత్యవసరమయ్యి కొన్ని చెప్పే సందర్భాలలో తప్ప, చెప్పేటటువంటి విషయాల్లో తప్ప
లెవ్వు, కావు, వద్దు, లేదు ఇలాంటి మాటలు మాత్రం వాడకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలా చెప్తే మాత్రం లక్ష్మీదేవి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి కొన్ని నెగిటివ్ పదాలను వాడమాకండి. అంటే వాడే కాడ ఎక్కడన్నా ఒక్కొక్క సందర్భంలో వాడాల్సి వచ్చిందండి. అవి ఎలాంటి సందర్భాలు అనేవి మీకు అర్థమవుతాయి. అలాంటి అత్యవసర సందర్భాల్లో తప్ప మిగిలిన ఎక్కడా కూడా మీరేంటంటే ఇలాంటి మాటలు వాడొద్దు. ఏంటంటే లెవ్వు, వద్దు, కాదు, లెవ్వు, కాదు అంటే ఇలాంటి మాటలు వాడకుండా ఉంటే మీకు చాలా మంచిదనమాట. అలా వాడితే మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయండి. నిజంగా ఈ సెప్టెంబర్ 21 అమావాస్య, ఈ సూర్యగ్రహణంతో వచ్చే అమావాస్య అనేది మీ పాలిట ఒక వరం అని చెప్పుకోవచ్చు. చక్కగా స్వీట్లు, మిఠాయిలు సిద్ధం చేసుకొని హ్యాపీగా మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి నోటిని కూడా తీపి చేసేసేయండి. ఇప్పటి నుంచి మీకు బ్రహ్మాండంగా ఉంటుందని గర్వంగా చెప్పుకోండి. అందులో ఎటువంటి సందేహము లేదనమాట. చక్కగా ఇలాంటి నియమాలు ఆచరించండి. మీకు అంటే కోట్లకు అధిపతులయ్యే అవకాశం అనేది మీకు ఇది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మీ సుడి తిరుగుతుంది. అంతటి మహా అదృష్టము ఆ మహాలక్ష్మీదేవి వల్ల, ఆ ధనలక్ష్మీదేవి వల్ల మీకు కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారు మంచితనానికి మారుపేరు. మీరు ఎంత మంచివారు కాబట్టి మీరు పడ్డ కష్టాలకు ఇప్పటి నుంచి ఒక పులి స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. సమస్యలు వస్తాయండి, చిన్న చిన్న సమస్యలు వస్తాయి పోతూ ఉంటాయి. కానీ ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టలేవన్నమాట. దైవం మీకు తోడుగా ఉంటుంది. మీ మంచితనం మీకు రక్షణగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకైతే మాత్రం దిగులు లేదు. ఇప్పటి నుంచి అంటే ఈ అమావాస్య గ్రహణం కాడి నుంచి మీ సుడి తిరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. కోట్లకు అధిపతులు అవుతారు. తిరుగులేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. ఈ చిన్న నియమాలను తప్పకుండా పాటించండి. అర్థమైంది కదండి. మేషరాశి వారు ఏం చేయాలి ఈ సూర్యగ్రహణం రోజున అంటే 21వ తారీఖు ఆదివారం రోజున, ఈ అతిపెద్ద అమావాస్య రోజున ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మేషరాశి వారికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది మేషరాశి వారికి మనం చేసేటటువంటి సహాయం అనేది ఖచ్చితంగా మనకు భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా తిరిగిస్తాడండి. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ కూడా యాక్టివ్ అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవుతాయండి. దానివల్ల వీడియో మరికొంతమంది మేషరాశి వారికి చేరటానికి సహాయం చేసినటువంటి వారు అవుతారనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన మేషరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. వారు కూడా ఉపయోగించుకొని వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ పదే పదే దొరకవు కాబట్టి దయచేసి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.